హలో అండి, రిబ్బన్ పకోడా చేసుకోవడానికి పెసరపప్పు అండి ఒక బౌలు. అందులో సేమ్ బౌల్తో 3 వాటర్ పోసుకోవాలండి, 3 బౌల్స్. అలాగే దాన్ని స్టవ్ మీద పెట్టుకుని 3 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలండి. తర్వాత మనకు కావాల్సిన రైస్ ఫ్లోరు, వాము, నువ్వులు, ఉప్పు అండ్ చిన్నది బటర్ అండి, బటర్ స్టిక్. ఒక బౌల్ తీసుకుని అందులో రైస్ ఫ్లోరు 4 కప్పులు వేసుకోవాలండి, 4 బౌల్స్ వేసుకోవాలి. తర్వాత హాఫ్ కప్ ఏమో నువ్వులు వేసుకోవాలండి. నువ్వులు ఎంత వేసుకుంటే అంత బాగుంటాయండి. అలాగే వాము అండి, వాము కొంచెం నలిమి వేసుకోవాలండి. అలాగే కారం తగినంత ఉప్పు అండి. అది ఆ బటర్ చూపించాను కదండి, అది మెల్ట్ చేసుకుని వేసుకుందాం. పెసరపప్పు ఉడికిందండి మెత్తగా. అలా ఉడికిన దాన్ని జార్లో వేసుకుని ఒక తిప్పుకుంటే ఇలా స్మూత్ పేస్ట్ వస్తుందండి. స్మూత్ పేస్ట్ కలుపుకుంటే ఇలా బ్యాటర్ ఇలా మెత్తగా అలా ఉండేటట్టు కలుపుకొని జస్ట్